ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. విశ్వకర్మ సమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందేహం గురుపరంపరాం. నమో బ్రహ్మదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తవ్యం వంశ ఋషిభ్యం మహాదుభ్యం సర్వవప్లరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగార్థం బ్రహ్మైవాస్మి ఆం పదార్థరహితం సద్గురుం అక్నేపల్లి భోజయాచార్య సద్గురుం ప్రీత్యార్థం వందే గురు పరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మబంధువులకు అనంతమైనటువంటి ఈ యావత్ సృష్టి అంతా కూడా పరమాత్మమై నిండి ఉన్నదని, ఆ పరమాత్మ ఎవరు ఎట్లా ఉత్పన్నమైంది అనగా సజ్జోజాత ముఖం అనే తూర్పు ముఖము నుండి విరాట్ విశ్వకర్మ భగవాను యొక్క సజ్జోజాత ముఖం అంటే తూర్పు ముఖము నుండి ఉత్పన్నమైనటువంటి ఈ యొక్క పరమేశ్వరుడు మనుబ్రహ్మ రూపంగా విరాట్ విశ్వకర్మ యొక్క ముఖము నుండి ఉద్భవించినటువంటి వాడు ఈ యొక్క పరమేశ్వరుడు మహేశ్వరుడు. అట్లాగే మనుబ్రహ్మ అయినటువంటి ఈశ్వరుడు దక్షిణ ముఖము విరాట్ విశ్వకర్మ ముఖం నుండి దక్షిణ ముఖము నుండి ఉత్పన్నించిన వాడు మయబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి. త్వష్టబ్రహ్మ అయినటువంటి విష్ణుమూర్తి ఆ యొక్క దక్షిణ ముఖం నుంచి ఉద్భవించాడు. త్వష్ట అఘోర ముఖమనే ముఖము నుండి పశ్చిమ ముఖము నుండి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఉద్భవించను. అఘోర ముఖమనే యొక్క ముఖము నుండి పశ్చిమ ముఖము నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించను. విశ్వజ్ఞ ముఖము అంటే సజ్జోజాతం వామదేవం అఘోరం తత్పురుష ముఖం నుండి ఆ యొక్క ఇంద్రదేవుడు ఉద్భవించి ఆ యొక్క విశ్వకర్మ ముఖము నుండి ఉత్తర ముఖం నుండి ఉద్భవించడం వలన ఆ యొక్క బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. విశ్వజ్ఞ బ్రహ్మ అంటే ఈశాన్య భగం నుండి సూర్యభగవానుడు అఘోర ముఖం తత్పురుష వామదేవ ఆ ముఖము నుండి సూర్యభగవానుడు ఉద్భవించి ఆ యొక్క పంచబ్రహ్మలైనటువంటి ఉత్పన్నమై సృష్టి స్థితి లయ ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం ప్రణవ వేదములు ఈ 5 వేదములు సృష్టి స్థితి లయ విస్తరణ స్థిరోధానమనే యొక్క 5 ముఖముల నుండి 5 ఋషులు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ ఆ యొక్క ఈ 5 పంచబ్రహ్మలు ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడి యొక్క ముఖము నుంచి ఉద్భవించి వారి యొక్క కార్యక్రమం ఎలా చేసుకుంటున్నారు అనే యొక్క భావంతో మీకు ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే సజ్జోజాత ముఖము నుండి ఉద్భవించినటువంటి పరమేశ్వరుడు కైలాసమును, మయబ్రహ్మమైనటువంటి దక్షిణ ముఖం నుంచి ఉద్భవించినటువంటి మహావిష్ణుమూర్తి వైకుంఠమును, త్వష్టబ్రహ్మ అయినటువంటి
పశ్చిమ ముఖం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు సత్యలోకమును, విశ్వజ్ఞ బ్రహ్మయ్యని ఉత్తర ముఖం నుంచి ఉద్భవించినటువంటి ఇంద్ర భగవానుడు ఇంద్రలోకమును, అట్లాగే ఈశాన్య ముఖము నుంచి సూర్య భగవానుడు విశ్వజ్ఞ బ్రహ్మ ఋషి బ్రహ్మ ఉద్భవించి సూర్య భగవానుడు సూర్యలోకమునకు, బ్రహ్మలోకమునకు సత్యలోకము, ఇలా 5 పంచబ్రహ్మలు 14 భువనములు పాలించుచుండిరి. ఈ యొక్క 14 భువనములు కూడా మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ అని పంచబ్రహ్మలు. ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవానుడికి 5 ముఖాలు. 5 ముఖముల నుండి సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం, ఈ 5 ముఖాల నుంచి 5 బ్రహ్మలు ఉద్భవించి 7 14 లోకములను పరిపాలించుతున్నారు. ఇది యొక్క సృష్టి రహస్యం నుంచి ఈ నీటికి అధిపతి ఎవరు అంటే విశ్వకర్మ నిర్మాణం. విశ్వకర్మ భగవానుడి యొక్క పరమాత్మ స్వరూపుని యొక్క 5 ముఖాల నుంచి 5 పంచబ్రహ్మలు ఉద్భవించి సృష్టి, స్థితి, లయ, విస్తరణ, భూమండలమైనటువంటి పంచభూతాలను, నక్షత్రాలను ఇవన్నీ లేని సమయమునందు విరాట్ విశ్వకర్మ భగవానుడు ఉద్భవించి ఈ యొక్క పంచబ్రహ్మలను సృష్టించి, పంచబ్రహ్మల ద్వారా ఈ యొక్క పంచభూతాలను సృష్టించి ఈ సృష్టి యావత్తి కూడా మనకి జరుగుతూ ఉంది. దాంట్లోనే 84 లక్షల జీవరాశి, క్రిమకీటాదులు మొదలుకొని 84 లక్షల జీవరాశి పునరపి మరణం, పునరపి జననం, ఇలా జననం జరుగుతూ ఉంటుంది. ఈ యావత్ సృష్టి అంతా కూడా ఇలా జరుగుతుంది అన్నమాట. మరొకసారి మరొక వీడియో చేద్దాం. మరి జై గురుదేవ్, జై అనంత సద్గురు మహారాజుకి జై. ఈ వీడియో అనంత సద్గురు శ్రీ 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 అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠం ద్వారా ప్రతి ఒక్కసారి ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాం.